తండ్రైన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు సమర్పిస్తాం. మన అంశము ఈ దినమున ప్రభుత్వం. అధికారులు, రాజులు, లేకపోతే మంత్రులు, మినిస్టర్స్ ఉన్నారు కదా. ఈనాడు అనేక మంది ఉన్నారు, అనేకమైన అధికారాలు ఉన్నాయి, పరిపాలన జరుగుతోంది. సో ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వం ద్వారా పరిపాలన కొనసాగాలి అనే విషయంలో ఖచ్చితంగా మనకి ఒక ఆలోచన ఉండాలి. ఏమిటంటే ఈ భూమి మీద ఏ ప్రభుత్వం అయినా, ఏ వ్యక్తి అయినా పరిపాలన చేస్తూ ఉన్నాడంటే అది కేవలం ఎవరు నియమించేది? ఈనాడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు నియమిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అందువల్ల ప్రభుత్వాలు మనుషులకి ఏమనుకుంటారంటే ఈ ప్రభుత్వం రావాలి, ఆ ప్రభుత్వం రావాలి, అది వస్తే మంచిది, ఇది వస్తే మంచిది, మనకి ఏ ఇబ్బంది ఉండదు, ఇలాగ మనం మాట్లాడుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచూ ఉన్నవాడు. రాజుల్ని నియమించేది ఆయనే, రాజుల్ని ఆ కుర్చీ దించేసేది ఆయనే. రాజును త్రోసేస్తాడు, అలాగే నియమిస్తాడు. రాజుల్ని ఆయనే నియమిస్తూ ఉంటాడు, ఆయనే త్రోసేస్తూ ఉంటాడు. అందువలన ఏ రాజు అయినా, ఏ వ్యక్తి అయినా పరిపాలన చేయాలి అంటే ఏం జరగాలి? దేవుడే నియమించాలి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. భూమి మీద ఉన్న మనుషులందరూ తెలుసుకోవడానికి దేవుడు అక్కడ ఒక కార్యం చేస్తూ ఉన్నాడు. అయితే ఏమంటూ ఉన్నాడు ఇక్కడ అంటే, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైని అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు. మనుషులందరూ ఏం తెలుసుకోవాలి? మనుషులందరూ మానవుల రాజ్యం పైన అధికారి ఎవరు? పరమందున్న దేవుడు. అంటే మనుషులు పరిపాలన చేస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది, కానీ దాన్ని వెనకాలుండి నడిపించేది పరమందున్న దేవుడు. మనుషుల్ని కూర్చోబెట్టాలంటే, మనుషుల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలంటే దేవుని దయ. దేవుడే ఒక మనిషిని కూర్చోబెడతాడు. అర్థమవుతుందా? అందువలన పరిపాలన మనకు అనుకూలంగా లేదు, లేదా పరిపాలన ఇంకొకరికి అనుకూలంగా ఉంది, ఈ మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్యులైనటువంటి వారిని దేవుని పిల్లలకి అధికారిగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. దేవుడు
సమస్త మీద అన్య రాజులను కూడా దేవుడే నియమిస్తూ ఉన్నాడు. లేకపోతే అన్య అధిపతుల్ని, అధికారులను కూడా ఈనాడు ప్రపంచమంతటా దేవుని దయ వల్లనే ఒక వ్యక్తి సింహాసనం మీద కూర్చుంటున్నాడు. ఈ ప్రపంచం లేకపోతే ఈ భూమి ఆకాశాలు కనబడుతున్నవన్నీ ఎవరివి? దేవునివి. సమస్త భూమియు నాదే కదా అంటాడు ఆయన. నిర్గమకాండము 19వ అధ్యాయము 6వ వచనం చదవాలి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పము అనేసాడు. సమస్త భూమి నాదే కదా. సమస్త భూమి దేవుడి దాని అయినప్పుడు సమస్త భూమి మీద, ఆకాశం మీద ఉన్నటువంటి జనులందరి మీద, ప్రతి జీవి మీద అధికారం ఎవరిదంటే పరమందున్న దేవునిది. పరమందున్న దేవునిదే సమస్త అధికారం. మొదటి దినవృత్తాంతాలు 29:11 వచనంలో యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశం. ఎవరి వశం? భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం, దేవుని వశంలో ఉన్నాయి. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. రాజ్యం ఎవరిదంటే అండి? రాజ్యం అంటే పరిపాలన చేసే ప్రభుత్వం. ఎవరిది అంటే దేవునిది. సమస్తం మీద అధికారి ఆయనే. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్ప ఘనతయును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలివాడు. పరిపాలన ఎవరిదంటే అండి? సమస్తం మీద ఏలుబడి చేస్తుంది ఎవరు? పరమందున. అందువలన సమస్తము దేవుని వశం. సమస్తమును ఎవరి వశం? దేవుని వశం. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా దేవుని వశమై ఉన్నారు. ఎవరి వశమై ఉన్నారు? దేవుని వశమై ఉన్నారు. అందరూ కూడా దేవుని వశమే. దేవుని వశమై ఉన్నటువంటి పరిస్థితులు మనకి చూస్తుంటే కనబడినట్టుగా కనబడుతూ ఉంటాయి. ఏ ప్రభుత్వం చూసినా ఇది దేవునికి సంబంధించిన ప్రభుత్వం కాదు, దేవుడు ఏర్పాటు చేసి ఉండడు అన్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి లోకంలో ఉన్నది. కానీ చాలాసార్లు క్రైస్తవులకి అంటే దేవుని పిల్లలకి బుద్ధి రావడం కోసం దేవుడు అన్య రాజుల్ని వారి మీద నియమించిన పరిస్థితులు కనబడతాయి. అంటే ఇటు అన్యుల రాజ్యం మీద దేవుడే మనుషుల్ని అధిపతులుగాను రాజులుగాను నియమిస్తూ ఉన్నాడు ప్రభుత్వం చేసేటట్లు. అలాగే దేవుని పిల్లల మీద కూడా దేవుడు రాజుల్ని, అధికారుల్ని నియమిస్తూ ఉన్నాడు. సమస్త రాజ్యాలన్నిటి మీద, క్రిస్టియన్ కంట్రీల అనబడే వాటి మీద, అలాగే అన్యులు దేశాలు అనబడే వాటి మీద, అన్ని రాజ్యాల మీద ప్రభుత్వం దేవునిదే. గుర్తుపెట్టుకోండి. ఆయన రాజుల్ని ఏం చేస్తున్నాడు? త్రోసివేస్తూ రాజుల్ని నియమిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5వ వచనం నుంచి ఇలా ఉంది. అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద ఉన్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. ఆనాడు దేవుని పిల్లల్ని చెరకు తీసుకువెళ్ళి పరమందున్న దేవుడు
ఆ చెరలో ఉన్నటువంటి దేవుని పిల్లల మీద అన్యరాజు అయినటువంటి నెబుకద్నెజరుని దేవుడు అక్కడ రాజుగాను, అధిపతిగాను, అధికారిగాను నియమించాడు. ఈ నెబుకద్నెజరు ఆనాడు దేవుడు నియమించినటువంటి వాడు. అంటే దేవుని పిల్లల మీద ఉన్న వ్యక్తి ఎవరు అంటే అన్యరాజు. అన్యరాజు. ఈయన ఎవరంటే రాజులకు రాజు. కేవలం ఒక దేశం మీద రాజు కాదు. ఆనాడు ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి రాజ్యం ఏది? బబులోను సామ్రాజ్యం. ఆయన అనేక రాజుల మీద రాజు అనమాట. ఆయన రాజులకు రాజు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 47వ వచనం. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు సమర్థుడు వైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను అన్నాడు. రాజులకు ప్రభు, రాజుల మీద అధికారం. ఎవరు? దేవుడు రాజులకు ప్రభు. అంటే రాజుల మీద అధికారి. రాజులందరినీ నియమిస్తుంది ఎవరు? మన దేవుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 15వ వచనం. 1 తిమోతి, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆ సర్వాధిపతి అంటే పరమందున్న దేవుడు, అద్వితీయ ప్రభువు ఏమై ఉన్నాడు? రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ, అంటే అందరి మీద కూడా అద్వితీయ అధికారం ఎవరిది అంటే పరమందున్న దేవుని. అర్థమవుతుందా? అంటే దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. పాత నిబంధనలో యేసుక్రీస్తు వారి రాకమునుపు నెబుకద్నెజరుని దేవుడు రాజులకు రాజుగాను, ప్రభువులకు ప్రభుగాను చేశాడు. అంటే రాజులు ఉన్నారనుకోండి, ఆ రాజుల మీద రాజుగాను. ఇప్పుడు నెబుకద్నెజరు మీద ఎవరు రాజు అయి ఉంటారు? దేవుడు. అంటే సమస్తం మీద సర్వాధికారి ఎవరు అంటే పరమందున్నటువంటి దేవుడు. దేవుడే సర్వాధికారి. అందరి మీద అధికారి ఎవరు? దేవుడు. కానీ ఆయన కింద ఒక సామాన్యమైనటువంటి మనుషుణ్ణి రాజులకు రాజుగా నియమించాడు. రాజులకు రాజుగా నియమించాడు. అంటే అనేక మంది రాజుల మీద ఈయన అధికారిగా, చక్రవర్తిగా. ఇప్పుడు ఆ చక్రవర్తి మీద పరమందున్నటువంటి దేవుడు అధికారిగా మనకు కనపడుతున్నాడు. అంటే అసలు నెబుకద్నెజరు నియమించిందే దేవుడు. ప్రపంచం అంతటి మీద సమస్త మనుషులు ప్రతిదీ కూడా నెబుకద్నెజరు అధికారానికి లోబడాలి. అంటే నెబుకద్నెజరు ఎవరు? పాత నిబంధనలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు సమస్త అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుకు అనుగ్రహించి ఆయన మీద తండ్రి అయిన దేవుడు అధికారిగా ఉన్నాడు. అంటే కొత్త నిబంధనలో దేవుడు భూమి మీద ఉన్నటువంటి అధికారులందరి మీద, భూమి మీద ఉన్నటువంటి రాజులందరి మీద యేసుక్రీస్తు వారిని రాజుగా నియమించాడు, అధికారిగా నియమించాడు. అంటే ఏంటి? కొత్త నిబంధన కాలం, ఈ కాలంలో యేసుక్రీస్తు వారు ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. మీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున. ఈనాడు సమస్త అధికారము
సమస్త ఆధిపత్యమును ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు అనేది మనం గుర్తించాలి. 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అందువలన అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరి మీద, అన్ని అధికారాల మీదను, లేకపోతే రాజ్యాలు ఉంటే ఆ రాజ్యాలన్నిటి మీదను, రాజుల మీదను, మంత్రుల మీదను సమస్త అధికారం పొందినటువంటి వాడు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సమస్త అధికారం ఆయనదే. ఆయన మీద అధికారం ఎవరు? ఆయన మీద అధికారం ఎవరు? తండ్రి అయిన దేవుడు. గుర్తుపెట్టుకోవాలి. అంటే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ దేవుని ప్రభుత్వం లేకుండా లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సమస్త భూమియు నాదే కదా, సమస్త భూమియు నాదే కదా అన్నప్పుడు సమస్తమును ఏలుబడి చేస్తూ ఉన్నవాడు పరమందున్న దేవుడు. సమస్తమును ఏలుబడి చేస్తూ ఉన్నాడు ఆయన మహారాజు, మహాదేవుడు అన్నాడు. కీర్తన గ్రంథము 95వ కీర్తన 3వ వచనం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. అందువలన యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. అందువలన దేవుడు, మన దేవుడు మహాదేవుడై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? మహాదేవుడై ఉన్నాడు. ఆయన మహారాజు అన్నాడు. మహారాజు అంటే ఇంకా ఆయన మించినటువంటి అధికారం ఉన్నవారు ఎవరు లేరు. అందువల్ల మన మహాదేవుడు ఆయన తండ్రి సమస్తం మీద అధికారి అయి ఉన్నాడు. ఆయన సర్వాధిపతి అన్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి. మన దేవుడు అద్వితీయ సర్వాధిపతి. అంటే ఉన్న అధికారాలన్నిటి మీద ఆయన అధికారి. ఆయనే రాజులను నియమిస్తూ, అధికారులను నియమిస్తూ, అలాగే ఉన్నవారిని తోసేస్తూ మళ్ళీ ఇంకొకరిని నియమిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? వాడు అన్యుడైనా, దేవుని పిల్లలైనా, ఎవరినైనా సరే నియమిస్తుంది మాత్రం పరమందున్న దేవుడే. దేవుని వల్లనే ఒక వ్యక్తికి అధికారం వస్తుంది. అది ఏ అధికారమైనా, అన్యుల మీద ఉన్న అధికారమైనా, అన్యులు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నా, ప్రతీది కూడా దేవుని అధికారమే. రామపత్రిక 13వ అధ్యాయం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే నువ్వేం చేయాలి? పై అధికారులకి లోబడాలి. నీకు ఇష్టం లేని ప్రభుత్వం అవ్వచ్చు, కానీ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవి కాదు కదా. అంటే దేవుని వాక్యానుసారంగా కాకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఉండమని చెప్పట్లేదు కదా. ఇప్పుడు నిన్ను ఎవరైనా నువ్వు విగ్రహారాధన చేయని ప్రేరేపిస్తున్నారు అనుకోండి, అప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకం. అలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడుతాం. అవునా? ఇక్కడేం చెప్తూ ఉన్నాడు? ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవాలంటే వాళ్ళు ఏం చేసినా లోబడి ఉండాలని కాదు దాని అర్థం. దేవుని వాక్యానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి లోబడి ఉండాలి. వారు మంచినే కదా, వారు కూడా మంచినే కదా కోరుకునేది. పాపం చేసినటువంటి వారికి కదా వారి శిక్ష విధించేది, అధికారులు కూడా. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరములు కారు. అంతే కదా. చెడ్డ పని చేస్తేనే కదా ప్రభుత్వ అధికారులు భయంకరులుగా కనపడతారు. కానీ న్యాయము అన్యాయము
అన్యాయం ఎక్కువగా ప్రబలిపోతున్నట్టు కనపడుతూ ఉంటుంది చాలాసార్లు. న్యాయం ఓడిపోతున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? కానీ ఎంతవరకు దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇచ్చాడో అంతవరకు కుర్చీలో కూర్చుంటాడు ఎవరైనా సరే. ఎంతవరకు ప్రజలు ఒకవేళ అన్యాయమైన సహించాలో అంతవరకు దేవుడు సహించేటట్లు చేస్తాడు. ఆ తరువాత కుర్చీ దించి ఇంకొకరిని కూర్చోబెడతాడు దేవుడు. అధికారాలను మారుస్తూ ఉంటాడు. చాలాసార్లు దేవుని పిల్లలైనటువంటి వారికి బుద్ధి రావడానికి అన్యులను కూర్చోబెట్టి సింహాసనం మీద దేవుడు దేవుని పిల్లలకి బుద్ధి వచ్చేటట్లు చేసిన పరిస్థితులు కూడా కనపడతాయి. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఇంకేం మాట్లాడుతున్నారు. కాబట్టి అధికారమును ఎదిరించేవాడు దేవుని నియమను ఎదిరించుతున్నాడు. ఎదిరించేవారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకోరితేవా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందదు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఊరకనే ఖడ్గం ధరించరు. చెడ్డది చేస్తే ఏం చేస్తారు? వారు శిక్షించడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. అందువలన ఏ ప్రభుత్వం అయినా దేవుని చేత నియమించబడింది. రాజులు నియమించేది ఆయన, మంత్రులు నియమించేది ఆయన, సమస్తమును నియమిస్తుంది ఆయనే. వాటన్నిటి మీద అధికారి ఆయన. అందువల్ల ఏ అధికారాన్ని మార్చాలి, ఏ అధికారాన్ని కూర్చోబెట్టాలి అనే కార్యక్రమం చేసేది పరమందున్న దేవుడే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో నేను ఇందాక చెప్పినట్లుగా నెబుకద్నెజర్ని రాజులకు రాజు అంటున్నాడు. నెబుకద్నెజర్ని ఏమంటున్నాడు? రాజులకు రాజు అంటున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనం. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. అది విషయం. ఏమైనారంట? రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అనేసి తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. వారందరి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి వారందరి మీద, మనుషులు, భూజంతువులు, ఆకాశ పక్షులు అన్నిటి మీద ఆయన రాజులకు రాజులకి ఈయన రాజు అన్నమాట. ఈయన మీద ఎవరు? దేవుడు. ఈయన మీద ఎవరు అధికారి అయి ఉన్నాడు? పాత నిబంధనలో దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఆయన సర్వాధిపతి. అందువలన ఇప్పుడు ఎవరైనా సరే దేవుడు అధికారం ఇచ్చినప్పుడు, దేవుడు ప్రభుత్వాన్ని ఒక వ్యక్తి ద్వారా ఏర్పాటు చేసినప్పుడు, అంటే భూమి మీద వ్యక్తుల్ని దేవుడు ఏం చేస్తాడంటే సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏలుబడి కొనసాగిస్తూ ఉంటాడు. ఏలుబడి కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కనుక, అంటే పరిపాలన చేసే వ్యక్తి, ప్రభుత్వం చేసే వ్యక్తి, దేవుని తరపున ప్రభుత్వం చేసే వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేయడం, లేకపోతే గర్వించడం, ఈ కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగితే దేవుడు ఏం చేస్తాడు? అతన్ని కుర్చీలోంచి దించేసి ఇంకొక వ్యక్తికి సింహాసనం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది ఎప్పుడూ జరుగుతున్న కార్యక్రమం, గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా కేవలం ఒకని అధికారంలోనే వెళ్ళిపోతూ ఉండవు, మార్పు చెందుతూ ఉంటాయి. కారణం ఏంటంటే చెడు పెరిగినప్పుడు ఎంతవరకు ఉండాలో ఉంచి తర్వాత వాడిని దించేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఇక దానియేలు గ్రంథంలో మనం చూస్తే
ఈ దానియేలుకి ఈ నెబుకద్నెజరుకి దేవుడు సింహాసనాన్ని అనుగ్రహించాడు. నెబుకద్నెజరుకి ఏమి ఇచ్చాడు దేవుడు? సకల మనుషుల మీదను, భూజంతువుల మీదను, ఆకాశ పక్షుల మీదను దేవుడు అధికారం ఇచ్చి అన్నిటి మీద అధికారి నెబుకద్నెజరు అయి రాజులకు రాజుగా నెబుకద్నెజరుని దేవుడు చేస్తే, తను కట్టించుకున్నటువంటి కట్టడాల విషయంలో దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఏమని అనుకున్నాడంటే అండి రాజు నెబుకద్నెజరు, ఈ మహావిశాల పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుని గర్వించాడు. అంటే దేవుడు వాస్తవానికి నెబుకద్నెజరుకి ఏమిచ్చాడు? సింహాసనం ఇస్తే తాను గర్విస్తూ ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయన గర్విస్తూ ఉంటే వాస్తవానికి ముందుగానే ఆయనకి ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. చూడండి 19వ వచనం, 4వ అధ్యాయం 19వ వచనం నుంచి, అందుకు బెల్తషాజరును దానియేలు ఒక గంట సేపు అతి విస్మయము నొంది మనసునందు కలవరపడగా, రాజు బెల్తషాజరు, ఈ దర్శనము వలన గాని దాని భావం వలన గాని నువ్వు కలవరపడకుము అనెను. అంతటా బెల్తషాజరు, నా ఏలినవాడ, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగును గాక, దాని భావము తమరి శత్రువులకు చెందును గాక. తాము చూచిన చెట్టు, ఎవరు? నెబుకద్నెజరు చూచిన చెట్టు వృద్ధి నొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను కదా రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఆ చెట్టు ఎవరంటే ఎందుకని? నెబుకద్నెజరు. ఆయన మహావృక్షం అయిపోయాడు. ఆ వృక్షం కింద సకల పక్షులు జంతువులు అన్నీ నివాసం చేస్తూ ఉన్నాయి, గూడు కట్టుకుంటూ ఉన్నాయి. అంతటి గొప్ప వ్యక్తి అయ్యాడు. తర్వాత నువ్వు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంతా ఎత్తాయి, నీ ప్రభుత్వం లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఎవరి ప్రభుత్వము? నెబుకద్నెజరు ప్రభుత్వం. ఆయన పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అది ఆయన గుర్తించట్లా. ఇందుకి చెట్టును నరుకుము, ఈయన కనబడింది ఏంటి ఎందుకని దర్శనంలో? చెట్టును నరుకుము, దాన్ని నాశనము చేయము, కానీ దాన్ని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచుకు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం నుండి దిగివచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా రాజా. ఈ దర్శన భావమేదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వారిని గూర్చి చేసిన తీర్మానమేదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినిదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు. అదనమాట, అందరూ గుర్తెరగాలి. మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడని ఎవరు? సర్వోన్నతుడగు దేవుడు. అది లోపించిందనమాట ఈయనలో. ఎవరిలో? నెబుకద్నెజరులో. సర్వోన్నతుడగు దేవుడు నన్ను అధిపతినిగా చేశాడు సమస్తం మీద, నా మీద ఆయన అధికారి అయి ఉన్నాడు, మానవుల రాజ్యం పైన ఆయనే అధికారి అయి ఉన్నాడని తనెవనికి దాని
అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నువ్వు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఎలాగూ జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండనీయుడని వారు చెప్పిరి కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నువ్వు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నువ్వు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి అందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా 30వ వచనం, రాజు బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నువ్వు తెలుసుకొని వరకు 7 కాలములు నీకు ఎలాగూ జరుగునని చెప్పాను. అరణ్యంలోకి వెళ్ళి తరిమేయబడి జంతువుల వల్లే ఏం చేశాడు నెబుకద్నెజరు? గడ్డి మేసాడు. చక్రవర్తిని సహితము దేవుడు ఏం చేశాడు? గడ్డి మేయించేటట్టు చేశాడు. ఎందుకు నెబుకద్నెజరుకి ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నాది కదా, నేను సంపాదించుకున్నది కదా, లేకపోతే నేను కట్టించుకున్నది కదా. ఈ సుందరమైన హ్యాంగింగ్ గార్డెన్స్ అన్నాడు, ఒక వింతది, ప్రపంచంలోనే గొప్ప వింతది. వేలాడే ఉద్యానవనాలు ఆయన కట్టించుకున్నాడు ఆనాడులోనే, అప్పట్లోనే బబులోను రాజ్యకాలంలో. అవన్నీ చూసినప్పుడు తన నగరం మీద ఆయన తిరుగుతూ హృదయంలో గర్వించి మాట్లాడుతున్నాడు. కానీ తన మీద ఒక అధికారి ఉన్నాడు, తను నియమించిన ఆయన ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తెలుసుకునేంత వరకు నెబుకద్నెజరు ఏం చేస్తాడు? అడవిలో జంతువుల వలె గడ్డి తింటాడు. అంటే వాడు ఎంత గొప్పవాడో అయినప్పటికీ దేవునికి లోబడాల్సిందే. దేవుని దయ వలన ఈ అధికారం నాకు వచ్చిందని మనిషి భావించాల్సిందే. అంటే సమస్తం మీద, మొత్తం ఈ ప్రపంచమే దేవునిది, ఆయనే సృజించాడు. సమస్త భూమి నాదే కదా, ఆయనే సృజించింది సమస్తం కూడా. అలాంటిది ఏ మనిషి కూడా విర్రవేగడానికి వీలుండదు. ఒక అధికారం ఏదైనా ఒక వ్యక్తికి వస్తే దాని మీద అధికారం ఉన్నాడు. రాజులకు రాజు నెబుకద్నెజరు అయినప్పటికీ ఆ చక్రవర్తి మీద, రాజులకు రాజు అంటే చక్రవర్తి మీద ఎవరున్నారు? సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆయన రాజుల్ని తోసేస్తాడు, నియమిస్తాడు. మళ్ళీ బుద్ధి వచ్చేంత వరకు నెబుకద్నెజరుకి సింహాసనం ఇవ్వాల దేవుడు. బుద్ధి వచ్చేంత వరకు దేవుడు నెబుకద్నెజరుకి ఏమి ఇవ్వలేదు? సింహాసనాన్ని ఇవ్వలేదు. అందువల్ల రాజ్యం ఎవరిదంటే దేవుని. సమస్త రాజ్యం అది అన్యులు. ఇప్పుడు అన్ని రాజు ఈయన ఎవరు? ఈయన ఎందుకని? అన్యుల రాజు. అన్యుల మీద రాజులను నియమిస్తున్నది కూడా దేవుడే. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు దేవుడిని ఎరిగిన వారా, దేవుడిని ఎరగని వారా కాదు, సమస్త మీద కూడా అధికారం అంతా దేవునిదే. సమస్త మీద అధికారం అంతా ఎవరిది? దేవునిదే. చూడండి దేవుడు ఇలా చెప్తాడు, మొదటి రాజులు 19వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి
అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఏ రాజ్యం అండి ఇది? సిరియా దేశం అంటే అన్య రాజ్యం. అన్య రాజ్యం మీద హజాయేలు అను వాడికి పట్టాభిషేకం చేయమని. ఇంకేం చెప్తున్నట్టు 16, యెజ్రెయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు ఆబేల్మే హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. అందువలన అన్య రాజులను కూడా, అన్య రాజ్యాల మీద కూడా దేవుడే ఒక వ్యక్తిని నియమిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కోరుకుంటే, దేవుడు ఎవరిని ఉంచాలో ఆ వ్యక్తుల్ని దేవుడు నియమిస్తూ ఉన్నాడు. సమస్తం మీద అధికారి ఆయనే. శ్రీమంతుడును, అద్వితీయ, సర్వాధిపతి దేవుడు. ఆయనకి మించినటువంటి అధికారం ఎవరికి లేదు. కొత్త నిబంధన కాలంలో పరమందున దేవుడు సర్వాధికారాన్ని ఎవరికిచ్చాడు? సర్వాధికారాన్ని? యేసుక్రీస్తు వారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మీద ఎవరు అధికారి అంటే పరమందున్న దేవుడు. దేవుడు ఎప్పుడూ రాజ్యం చేయడం మానలేదు, గుర్తుపెట్టుకోవాలి. రోమా ప్రభుత్వము క్రైస్తవుల్ని హింసిస్తూ ఉంటే ఆ రోమా అధికారుల మీద, లేకపోతే రోమా రాజుల మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అధికారి అయ్యారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వాధికారి మన ప్రభు. అర్థమవుతుందా? ఆయన మీద తండ్రి అయిన దేవుడు అధికారి అయి ఈనాడు మనందరి మీద మన ప్రభు అధికారి అయి ఉన్నాడు. సమస్త రాజ్యాల మీద రాజుల్ని, అధికారుల్ని నియమిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద తండ్రి అధికారి అయి ఉన్నాడు. అంటే అధికారం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు వారికి ఎవరు? తండ్రి అయిన దేవుడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. అందువలన సమస్త మీద అధికారి ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మీద అధికారి ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన ఎప్పుడూ రాజ్యం చేయడం మానలా. పాత నిబంధనలో ఆయా రాజుల్ని దేవుడు నియమిస్తూ వారి ద్వారా అధికారాన్ని కొనసాగించేవాడు. ఈనాడు సమస్తం మీద యేసుక్రీస్తు వారిని అధికారిగా చేసి ఆయన ద్వారా ఈనాడు సమస్తాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు ఏ ప్రభుత్వం వచ్చినా ఆనాడు రోమా ప్రభుత్వం క్రైస్తవుల్ని హింసించేది, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టేది. వెంటనే ఆ ప్రభుత్వం తీసేయలేదు ఆయన. వెంటనే ఆ ప్రభుత్వం కనబడనివ్వకుండా చేయలా. ఎంతకాలం క్రైస్తవులు సహించాలో, ఎంతకాలం వారు ఇంకా ఉన్నతంగా వారి విశ్వాసం పరీక్షించబడాలో, రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క విశ్వాసము పరీక్షించబడాలో, వారి సహనం నిలబడాలో, లేదా వారు ఎన్ని శ్రమలు అనుభవించాలో, శ్రమలు అనుభవిస్తున్న క్రైస్తవులుగా వారు బ్రతకాలో, అంతకాలము అన్ని రాజులు క్రైస్తవుల్ని హింసించారు వారి అధికారం ద్వారా. దేవుడు చూస్తూనే ఉన్నాడు. లెక్క ఉంటుంది, దేవుడికి లెక్క ఉంటుంది. అందువలన దేవుని పిల్లలైనటువంటి వారు ఏ ప్రభుత్వం వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా భయపడాల్సిన అవసరము లేదు. పరమందున్నటువంటి దేవుడు చాలాసార్లు దేవుని పిల్లలైనటువంటి వారికి బుద్ధి కలగడానికి అన్ని రాజుల్ని సింహాసనం మీద ఎక్కిస్తే
అన్ని రోజు ఎలా 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 పరిపాలన చేస్తాడు? ఎలా పరిపాలన చేస్తాడు? దేవుని పిల్లల్ని మెచ్చుకుంటాడా? మెచ్చుకోడు. హింస. దేవుని పిల్లల్ని హింసించేవాడుగా, చంపేసేవాడుగా, భయంకరంగా పరిపాలన చేసేవాళ్ళు కనపడతారు. ఎంతవరకు దేవుడు పరిపాలన వాళ్ళు ఇచ్చి తర్వాత తీసేస్తారు. ప్రభుత్వాలే కనుక క్రైస్తవ్యాన్ని ఆపగలిగితే, క్రైస్తవ్యాన్ని అడ్డుకట్ట వేయగలిగితే ఈనాడు మనం క్రైస్తవులుగా ఉండేవాళ్ళం కాదు. ఎంతటి గొప్ప ప్రభుత్వం అయినా క్రైస్తవ్యాన్ని మాత్రం ఆపలేదు. రాజ్యాలు కూలిపోతాయి, రాజులు తమ సింహాసనాలని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నేనేం చెప్పానంటే సమస్తం మీద ప్రభుత్వం ఎవరిది? దేవునిది.